కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర రోజుల కాలం గడిచింది కాబట్టి ఈ సంవత్సర రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత నెలకొని ఉన్నది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి పేరుతో ఒక కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాయి. అందులో భాగంగా తిరుపతిలో స్థానిక 17వ వార్డులో పర్యటిస్తున్నాం. ఇప్పటికే తిరుపతిలో గత 8 రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఏ ఇంటికి వెళ్లి అడిగినా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లలో చెప్పేటటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో ప్రజలు చెప్తున్నటువంటి మాటలకు చాలా తేడా ఉంది. ప్రజలు మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో మెజారిటీ మాకు అమలే కాలేదు. ఆ తల్లికి వందనం అన్నటువంటి దాన్ని ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నికలకు మునుపు చెప్పిందో మొన్న జూన్ నెలలో రిలీజ్ చేశారో అది కూడా అక్కడక్కడ అరాకొరగా విసిరేసినట్లుగా వచ్చాయి. పూర్తి స్థాయిలో మా ఎవరికి అవి అందుబాటులోకి రాలేదు. ఇక బస్ సంగతి అయితే దేవుడెరుగు. రైతు భరోసా అందనే లేదు. గ్యాస్ సిలిండర్లు రానే లేదు. 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందిస్తామన్నటువంటి పెన్షన్ మాట ఊసే లేదు. ఇది కాకుండా నిరుద్యోగ భృతి అంశాన్ని పూర్తిగా అటకెక్కించేశారు. ఇలా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని తుంగలో తొక్కారు అన్నటువంటి బాధ చాలా ప్రస్ఫుటంగా కనపడుతోంది. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని అన్ని పథకాలని అందించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామన్నటువంటి దుఃఖం స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా మారి ఆడిన మాటకు కట్టుబడి ప్రజలకు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందించాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు ఇలానే కొనసాగితే మా వైఖరి ఇలానే ఉంటుంది. ఇంకెవరైనా సూపర్ 6 హామీల గురించి అడిగితే వాళ్ల నాలుక మందం అన్నట్టుగా మీరు మాట్లాడితే చరిత్రహీనులు అవుతారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏమన్నా కొన్నాయి డబ్బులు ఏమన్నా? 18 ఏళ్ళ నుంచి 49 లోపల ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నారట. వాళ్ళకి ఏమన్నా నెలకు 1500 రూపాయలు ఆర్థిక సాయం గవర్నమెంట్ మిగతా వెనకాల పింఛన్ ఇస్తానక్క. ఎట్లైనా మీకేమైనా అందిందా పింఛన్? ఏమన్నా ఎంతమంది నడిచాక 80,000 రూపాయలు మిమ్మల్ని 80,000 రూపాయలు మీరు ఇచ్చిన హామీల్లో మాకు 80,000 రూపాయలు 13 నెలలుగా మాకు మేము నష్టపోయినామని మీరు గట్టిగా నిలబడి అడతారక. ఖచ్చితంగా వాళ్ళ 5 ఏళ్ళలో 4 లక్షల రూపాయలు నష్టపోతారు. మీరు గట్టిగా అడగకపోతే నిలదీయాలి. మేము ఓటు వేసాం కదా, మీరు చెప్పినట్టుగా మేము అడుగుతున్నామని చెప్పి నిలదీసి గట్టిగా అడగతారక. ఖచ్చితంగా అడిగి మీ హామీని మీరు తీసుకోండి. ఇస్తాం. ఇంట్లో ఖాళీగా ఉండే పిల్లకాయలు ఎవరన్నా ఉన్నారా? నువ్వు ఆధార్ కార్డు ఎత్తుకొని మన ఆంధ్రప్రదేశ్ లో ఏడైనా కానీ ఫ్రీగా బస్సు ఎక్కినావా? ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో ఆడవాళ్ళు? చెప్పమ్మా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను ఇచ్చాడు. నీకేమన్నా ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి 49 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం 500 ఇస్తాను ఇచ్చాడు. ఏమన్నా ఎంతమంది ఇంట్లో? 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి ఇస్తారని ఇచ్చాడు. మీకు ఈ 13 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చినప్పటి నుంచి 13 నెలలుగా ఆ గవర్నమెంట్ మీకు ఇస్తామన్న హామీలతో 48,200 రూపాయలు మీరు నష్టపోయినారు. రేపు మన ఇంటికాడికి వచ్చి అమ్మా మా పాలన ఎట్లుంది ఏంటి అన్నప్పుడు మీరు నిలదీసి అడగాలి. మీరు దొంగ హామీలంతా ఇచ్చి అడగాలి. ఈ
సంవత్సరానికే నాకు 48,200 నష్టపోయానంటే నేను 5 సంవత్సరాలు 2,70,000 రూపాయలు నష్టపోతాను అని నువ్వు గట్టిగా అడగాలి. అడతావా? ఏమని అడతావా? ముందుకు రాలేదు.